చర్మం మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు? అందంగా కనిపించాలని అనుకోని వాళ్ళు ఎవరుంటారు? దానికోసం ఎన్నెన్నో క్రీములు, స్క్రబ్స్, ఫేస్ వాష్లు వాడేస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో దొరికే ఏ క్రీమ్, ఏ స్క్రబ్ లోనైనా కెమికల్స్ కంపల్సరీ ఉంటాయి. కానీ అలాంటి స్క్రబ్స్ ముఖానికి ఉపయోగిస్తే తాత్కాలికంగా మెరిసిపోతామన్న ఫీలింగ్ కల్పించిన తరువాత వాటి ఫలితాలు చర్మ సమస్యలకు కారణమవుతాయి. మార్కెట్ పై ఆధారపడకుండా మీ వంటింట్లో ఉన్న వస్తువులతోనే స్క్రబ్ తయారు చేసుకుని ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇంట్లో చేసుకోవడమా అంత తీరిక లేదని డీలా పడకండి. కాసేపు టైం కేటాయిస్తే సింపుల్ గా న్యాచురల్ గా ఉండే స్క్రబ్స్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే స్క్రబ్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తేనె ఆరెంజ్. నారింజ తొక్క పొడి, ఓట్స్ ని సమానంగా 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకుని బాగా మిక్స్ చేయాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ స్క్రబ్ తో పైనుంచి కిందకి గుండ్రంగా స్క్రబ్ చేయాలి. కాసేపు ముఖంపై అలానే వదిలేసి శుభ్రం చేసుకోవాలి. ఇది టోనర్ లా, మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. 2. అరటిపండు. బాగా పండిన 2 అరటిపండ్లు తీసుకోవాలి. మెత్తగా పేస్టులా చేసి చక్కెర కలపాలి. 1 టేబుల్ స్పూన్ తేనె కలిపితే మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై బాగా మసాజ్ చేయాలి. స్క్రబ్ చేశాక 5 నిమిషాలు అలానే వదిలేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం. 3. చేతులకు, పాదాలకు నిమ్మ స్క్రబ్. 1 నిమ్మకాయ తీసుకుని సగానికి కట్ చేయాలి. రెండింటిని పంచదార పొడిలో అద్దాలి. ఇప్పుడు చేతులు, పాదాలపై 5 నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. అయితే ఈ స్క్రబ్ ని ఎప్పటికీ ముఖంపై ఉపయోగించకండి. పాదాలు, చేతులపై 5 నిమిషాలు మసాజ్ చేశాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం స్మూత్ గా మారిపోతుంది. 4. పెరుగు, బొప్పాయి. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జు అరకప్పు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. 3 చుక్కల నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ స్క్రబ్ తో ఫేస్ ని బాగా స్క్రబ్ చేసి 5 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే గార్జియస్ స్కిన్ మీ సొంతం. 5. టమోటా. 1 ప్లేట్ గ్రౌండ్ ఓట్స్, పంచదార పొడి తీసుకోవాలి. బాగా పండిన ఎర్రటి టమోటాలను కట్ చేసుకోవాలి. పంచదార, ఓట్స్ మిశ్రమంలో టమోటాలను అద్దాలి. ఇప్పుడు టమాటాను మీ చర్మంపై సర్క్యులర్ మోడ్ లో బాగా రబ్ చేయాలి. ఫేస్, నెక్ బాగా స్క్రబ్ చేయాలి. ఇలా బాగా స్క్రబ్ చేయడం వల్ల టమాటా నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి మీ చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. 6. సాల్ట్, నిమ్మ, పంచదార. మీరు మీ చర్మాన్ని నవయవ్వనంగా మెరిపించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్క్రబ్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అర నిమ్మకాయ రసం, పంచదార తీసుకుని అన్ని బాగా మిక్స్ చేయాలి. దీంతో బాగా స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి నేచురల్ లుక్ సొంతమవుతుంది. 7. ఓట్ మీల్. పాలు 2 టేబుల్ స్పూన్లు, ఓట్ మీల్ 1 కప్పు, 1 గుడ్డులోని తెల్ల సొన, పంచదార 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ తీసుకోవాలి. ఓట్ మీల్ ని పొడి చేసుకోవాలి. మరీ స్మూత్ గా కాకుండా బరకగా పొడి చేయాలి. ఈ మిశ్రమంలోని మిగిలిన పదార్థాలన్నీ మిక్స్ చేసి ముఖంపై స్క్రబ్ చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 8. తేనె, నిమ్మరసం. నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. అలాగే నిమ్మరసంను తేనెతో కలిపి రాసుకోవడం వల్ల చర్మం స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. 2 టేబుల్ స్పూన్ల తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ పంచదార మిక్స్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేయాలి. 5 నిమిషాల తరువాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.